హలో ఎవ్రీవన్. నిన్న మనం భారతదేశం యొక్క ఉనికి గురించి చూసాం కదా. ఈరోజు బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఒకవేళ వీడియో చూడకుంటే అప్లోడ్ చేశాను, అదొకసారి చూడండి. దాని తర్వాత ఇది చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇండియా యొక్క మ్యాప్ బేసిక్ పాయింట్స్ చూద్దాం. నిన్న చెప్పిన వీడియోలో 3 minutes లాస్ట్ 3 minutes సరిగ్గా రాలేదు ఆడియో అన్నారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఇండియాలో పెద్ద రాష్ట్రాలు ఏంటి, చిన్న రాష్ట్రాలు ఏంటి మనకు తెలియాలి కదా. మరి పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏ విధంగా మనం చెప్తామో ఒకసారి చూద్దాం. విస్తీర్ణం పరంగా చెప్పొచ్చు, జనాభా పరంగా చెప్పొచ్చు. విస్తీర్ణం పరంగా చూసినప్పుడు పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు. పెద్ద రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా చూసినప్పుడు ఒకసారి మ్యాప్ చూద్దాం. అంటే ఇందులో కొంచెం ఇంకా క్లియర్గా తెలుస్తుంది కదా. విస్తీర్ణం పరంగా చూసినప్పుడు ఫస్ట్ రాజస్థాన్ ఉంటుంది, పెద్దది, విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్. ఆర్డర్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్. ఇది పెద్ద రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా. మరి చిన్న రాష్ట్రాలు ఏంటి విస్తీర్ణం పరంగా? చిన్న రాష్ట్రాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ గోవా చాలా చిన్నగా ఉంటుంది కదా, గోవా. తర్వాత సిక్కిం ఇక్కడ ఉంటుంది. తర్వాత త్రిపుర, తర్వాత నాగాలాండ్, తర్వాత మిజోరాం. విస్తీర్ణం పరంగా చూసినప్పుడు పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. చిన్న రాష్ట్రాలు చూసినప్పుడు గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం. ఇది ఆర్డర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత జనాభా పరంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయం అనుకుంటాం. తర్వాత మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో, తర్వాత వెస్ట్ బెంగాల్. ఏంటండి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇవి జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు. మరి చిన్న రాష్ట్రాలు జనాభా పరంగా చూసినప్పుడు సిక్కింలో తక్కువ జనాభా ఉంటుంది. తర్వాత మిజోరాంలో థర్డ్. మిజోరాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఫోర్త్ గోవా. ఇవి చిన్న రాష్ట్రాలు జనాభా పరంగా. ఇది నిన్న సౌండ్ రాలేదని కొంతమంది చెప్పారు, సో మళ్ళీ చెప్పాను. ఒకసారి అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా మనం కొన్ని కార్నర్స్ ఏమంటాం, అది యొక్క స్థితి ఎక్కడ ఉంది మనం చూసాం, అంటే స్థానం ఎక్కడ ఉందో చూసాం కదా. ఈరోజు సెంటర్గా అంటే మధ్యస్థంగా గీయబడిన అక్షాంశ రేఖాన్ని ఏమంటామో తెలుసుకుందాం. ఇది 23.5 డిగ్రీలు. 23.5 డిగ్రీల రేఖాంశం అనేది మన ఇండియాని మధ్యస్థంగా డివైడ్ చేస్తుంది. మరి నిలువుగా చూసినప్పుడు
82.5 తూర్పు రేఖాంశం. 23.5 ఉత్తర అక్షాంశం. దీన్నే మనం ఏమంటాం? కర్కట రేఖ. ఇంకే విధంగా పిలవచ్చు? కర్కట రేఖ. కర్కట రేఖని ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మీరు అనుకునే క్యాన్సర్ కాదు, కర్కట రేఖని ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. మరి ఈ 23.5 అక్షాంశ రేఖం అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఎన్ని రాష్ట్రాలండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 రాష్ట్రాల గుండా ఉత్తర అక్షాంశ రేఖం అనేది ఇలా ప్రయాణిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, అక్షాంశాలు అనేవి పశ్చిమం నుంచోని తూర్పు ప్రయాణించవు, తూర్పు నుంచోని పశ్చిమం వైపు ప్రయాణిస్తాయి. అంటే ఇక్కడ నుంచి అటు కాదు, అక్కడ నుంచి ఇటు సైడ్ ప్రయాణిస్తాయి. అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యే స్టేట్ ఏంటి? మిజోరం. అంటే 23.5 ఉత్తర అక్షాంశ రేఖ అనేది ఫస్ట్ మిజోరంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత మిజోరం నుంచోని త్రిపురకి, తర్వాత వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. అంటే యాక్చువల్గా ఇది ఆర్డర్. తూర్పు నుంచోని పడమర వైపు చూడాలి, కానీ మనం పడమర నుంచోని తూర్పు వైపు ఆర్డర్లు చెప్పినాం. అంటే ఎగ్జామినర్ ఎలా అడిగితే అలా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత 82.5 తూర్పు రేఖాంశం అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఈ మధ్యప్రదేశ్ ఇక్కడ కలిసి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కొంచెం ఏరియా ఉంటుంది. తర్వాత ఛత్తీస్గఢ్ 1, 2, 3. తర్వాత ఇక్కడ ఒడిస్సా ఉంటుంది 4. ఇక్కడ ఏపీ ఉంటుంది 5. ఇంకొకటి కేంద్రపాలిత ప్రాంతం యానం ఉంటుంది కదా, యానం కూడా ఒకటి టచ్ అవుతుంది. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ, యానం ఒక ప్లేస్ అనేది టచ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తర అక్షాంశ రేఖం మళ్ళీ అలాగే తూర్పు రేఖాంశం ఈ రెండు కలిపే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్నే మనం కొరియా అంటున్నాం. ఏమంటున్నాం? కొరియా. ఇది ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కొరియా అనేది ఒక విలేజ్. ఈ విలేజ్ ఈ రెండు రేఖలు అనేవి టచ్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. తీరరేఖ పొడవు ఎంత ఉందో తెలుసుకుందాం. తీరరేఖ పొడవు ఎంత ఉంది? 5422.6 కిలోమీటర్లు. ఎంత? 5422.6 కిలోమీటర్లు. అదే ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంటుంది, ఇక్కడ లక్షద్వీపులు ఉంటుంది, ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంటాయి. ఇవి కలిపి జల సరిహద్దు ఎంత ఉంటుందంటే 7516.6 కిలోమీటర్లు. ఎంత? 7516.6 కిలోమీటర్లు. అంటే ఓన్లీ ప్రధాన భూభాగం చూసినప్పుడు అంటే జల సరిహద్దు, దీన్నే మనం తీరరేఖ అంటున్నాం. తీరరేఖ ఈ వాటర్ మొత్తం ఈ లెంత్ అంతా కలిపి 5422.6 కిలోమీటర్లు. ఇక్కడ లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ వీటిని కలుపుకొని చూస్తే 7516.6 కిలోమీటర్లు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. మళ్ళీ అలాగే ఈ తీరరేఖ పొడవు అనేది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో కూడా మనం చూసుకోవాలి. అంటే ఏ రాష్ట్రాలు టచ్ అవుతున్నాయి తీరరేఖ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక,
తమిళనాడు ఇక్కడ ఉంటుంది, తమిళనాడు. తర్వాత ఏపీ, తర్వాత ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్. అంటే ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 9 రాష్ట్రాలు అనేవి తీరరేఖను టచ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి రాష్ట్రాల సరిహద్దు అంటే దేశాలతోని ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయో చూద్దాం. మ్యాప్ అలా గీయడం కంటే ఇలా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఎక్కువ ఏ దేశం అనేది మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటుంది? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది ఏ రాష్ట్రాలతోని సరిహద్దు పంచుకుంటుందో కూడా మనకు తెలియాలి. బంగ్లాదేశ్తోని ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఫస్ట్ ఒకటి వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం తర్వాత మేఘాలయ, తర్వాత త్రిపుర, తర్వాత మిజోరాం. అంటే 1 2 3 4 5 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తోని సరిహద్దుని పంచుకుంటున్నాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ చూసినప్పుడు మయన్మార్తోని ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయో కూడా మనం చూడాలి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఎన్ని రాష్ట్రాలు? 4 రాష్ట్రాలు. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు మయన్మార్తోని సరిహద్దును పంచుకుంటున్నాయి. మళ్ళీ తర్వాత భూటాన్తో చూసినప్పుడు సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని? 4 రాష్ట్రాలు. ఇది కూడా సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ భూటాన్తోని సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. తర్వాత నేపాల్తో చూద్దాం. నేపాల్తో చూసినప్పుడు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఎన్ని రాష్ట్రాలు? 1 2 3 4 5 5 రాష్ట్రాలు. నేపాల్తో పంచుకుంటున్నవేంటి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చైనాతోని కూడా ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నామో తెలియాలి కదా. సరే చూద్దాం. లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మళ్ళీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది ఉండదు, ఇక్కడ నేపాల్ అడ్డు వస్తుంది కాబట్టి ఇది లేదు. తర్వాత సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఏంటి? లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాలు చైనాతోని సరిహద్దు పంచుకుంటున్నాయి. అంటే లడాక్ కేంద్రపాలిత ప్రాంతం అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో లడాక్తో మాత్రమే సరిహద్దులు పంచుకుంటుంది. అది కేవలం 106 కిలోమీటర్లు మాత్రమే పంచుకుంటుంది. తర్వాత పాకిస్తాన్ ఏ రాష్ట్రాలతో పంచుకుంటుంది? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఏంటండి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ లడాక్ కూడా. అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 రాష్ట్రాలు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. మళ్ళీ దీని ఆర్డర్ కూడా మనకు గుర్తుండాలి. అంటే ఎక్కువ దేశం దేంతో సరిహద్దు ఉంది, తక్కువ సరిహద్దు ఏ దేశంతో ఉంది, ఇది కూడా మనకు తెలియాలి. నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.